టెట్ రాసే ప్రతి అభ్యర్థి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను. టెట్ ఎగ్జామినేషన్ ఎన్నిసార్లు నిర్వహించాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని ఉంటాయి, అలాగే టెట్ వెయిటేజ్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, టెట్ వెయిటేజ్ డిఎస్సిలో ఎంత ఉంటుంది, అంతేకాకుండా టెట్ సర్టిఫికెట్ వ్యాలిడిటీ ఎంత కాలం ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా నేను చక్కగా వివరిస్తాను. వీడియో మొత్తం చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా. దీని గురించి మనం తెలుసుకోవాలంటే ముందు ఎన్సిటిఈ అనే ఒక సంస్థ గురించి మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అని జాతీయ స్థాయిలో టీచర్ ఎడ్యుకేషన్ని కంట్రోల్ చేసేటువంటి ఒక అటానమస్ బాడీ ఉంది. అది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. టీచర్ ఎగ్జామినేషన్కి సంబంధించిన నామ్స్ కానీ గైడ్లైన్స్ కానీ అన్నీ ఎన్సిటిఈనే డిసైడ్ చేస్తుంది. మనము డిఎస్సిలో కూడా ఎన్సిటిఈ గురించి చదవాల్సి వస్తుంది. అప్పుడు పూర్తిగా తెలుసుకుందాము పర్స్పెక్టివ్స్లో. ఇప్పుడు కొంచెం మాత్రం చెప్తున్నాను చూడండి. ఎన్సిటిఈ అనేది 1973లో ఏర్పడింది. ఎన్సిఈఆర్టీకి అనుబంధంగా ఏర్పడింది అనమాట. తర్వాత ఏం చేశారంటే 1993లో దాన్ని అటానమస్ బాడీగా చేశారు, ఎన్సిటిఈ యాక్ట్ 1993 ద్వారా. తర్వాత 1995 నుంచి అది అటానమస్గా వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే, ఎన్సిటిఈ కొన్ని గైడ్లైన్స్ అనేవి 2011లో మనకి ఇచ్చింది టెట్కి సంబంధించి. టెట్ ఎగ్జామ్ ఎలా ఉండాలి, ప్యాటర్న్ ఏంటి, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్స్ ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అని. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీఓస్ అనేవి రిలీజ్ చేసిందనమాట. అందులో అప్డేటెడ్ వచ్చేసి మనకు 2021 మార్చ్ 17వ తేదీన రిలీజ్ చేసిన GOMS నెంబర్ 23. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, గవర్నమెంట్ ఆర్డర్ మాన్యుస్క్రిప్ట్ సిరీస్ నెంబర్ 23 అనే డాక్యుమెంట్లో ఏపీ టెట్ గురించిన ఫుల్ డీటెయిల్స్, నామ్స్, గైడ్లైన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒక్కొక్క డీటెయిల్ని ఇంపార్టెంట్ చూసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది స్ట్రక్చర్ అండ్ కంటెంట్. అంటే టెట్ ఎగ్జామినేషన్లో ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందని మనకు తెలియాలి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, హెడ్డింగ్ స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ టెట్. అక్కడ ఒక టేబుల్ ఇచ్చారు. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్ 30 క్వశ్చన్స్. లాంగ్వేజ్ 1 అంటే తెలుగు 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్క్స్. తర్వాత మ్యాథమెటిక్స్ 30 మార్క్స్. ఈవీఎస్ 30 మార్క్స్. ఈ విధంగా 150 మార్క్స్ అనేది టెట్ ఎగ్జామ్ ఉంటుంది. టైం ఎంత ఉంటుందంటే 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్గా 150 మినిట్స్ ఉంటుంది. మనం ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్లు 150 ఉంటాయి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. తర్వాత మనము క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి చూద్దాం. ఇది మనకు హెడ్డింగ్ 4లో ఇచ్చారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవి అందరికీ ఒకేలాగా ఉండవు, కేటగిరీని బట్టి ఉంటాయి. టేబుల్ని గమనించండి. జనరల్ వాళ్ళకి 60% అండ్ అబోవ్, ఓకేనా. బీసీ వాళ్ళకి 50% అండ్ అబోవ్. ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 40% అండ్ అబోవ్ అనమాట. తర్వాత మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయము వెయిటేజ్ ఆఫ్ టెట్ స్కోర్స్ ఇన్ ద టీచర్ రిక్రూట్మెంట్. పాయింట్ నెంబర్ 6 ఇచ్చాడు కదా, అంటే టీచర్ రిక్రూట్మెంట్ డిఎస్సి ఎగ్జామినేషన్ జరిగేటప్పుడు మనకు టెట్ వెయిటేజ్ ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే 20% అని ఇచ్చారు చూడండి. ఏ 20% వెయిటేజ్ టు టెట్ స్కోర్ షాల్ బి ప్రొవైడెడ్ ఇన్ ద టీచర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. బ్యాలెన్స్ 80% వెయిటేజ్ విల్ బీ ఫర్ రిటర్న్ టెస్ట్ ఇన్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్. దాన్నే మనం డిఎస్సి అంటాం. బేస్డ్ ఆన్ విచ్ సెలక్షన్ లిస్ట్ షెల్ బీ ప్రిపేర్డ్. అంటే టెట్ ఎగ్జామినేషన్ యొక్క పాత్ర అనేది నువ్వు గవర్నమెంట్ టీచర్ అవ్వాలంటే చాలా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు టెట్లో నీకు 150కి 120 మార్క్స్ వచ్చాయనుకుందాము. అప్పుడు నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 120 బై టోటల్ 150 కదా, కాబట్టి 120 బై 150 ఎంత వస్తుంది? 0.8 వస్తుంది. దీన్ని నువ్వు ఇంటూ 20 చేయాలన్నమాట, ఎందుకంటే 20 స్కేల్కి నువ్వు రెడ్యూస్ చేయాలి. సో 0.8 ఇంటూ 20 వేస్తే నీకు 16 వస్తుంది. అంటే టెట్లో నీకు 120 మార్క్స్ వస్తే దాని యొక్క వెయిటేజ్ ఎంత ఉంటుందయ్యా అంటే టీచర్ రిక్రూట్మెంట్లో 16 మార్క్స్కి ఉంటుంది. ఇలా మీ మార్క్స్ అనేవి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయము టెట్ అనేది గవర్నమెంట్ ఎన్నిసార్లు నిర్వహించాలి. ఎన్సిటిఈ చెప్పిన నామ్స్ ప్రకారం అని మనం గమనిస్తే హెడ్డింగ్ నెంబర్ 11 చూడండి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ కండక్ట్ ఆఫ్ టెట్ అని ఇచ్చారు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ కండక్ట్ ఆఫ్ టెట్. టెట్ మే బీ కండక్టెడ్ వన్స్ ఇన్ ఏ ఇయర్. There shall be no restriction on the number of attempts
ఏ పర్సన్ కెన్ టేక్ ఫర్ అక్వైరింగ్ ద టెట్ సర్టిఫికేట్. ఓకేనా? అంటే గవర్నమెంట్ అనేది టెట్ ఎగ్జామినేషన్ సంవత్సరంలో ఖచ్చితంగా ఒక్కసారైనా నిర్వహించాలి. ఉదాహరణకు 2024లో మనకు ఏపీ టెట్ అనేది 2 సార్లు జరిగింది. ఫిబ్రవరిలో ఒకసారి జరిగింది, అక్టోబర్లో కూడా ఒకసారి జరిగింది. ఈ విధంగా సంవత్సరానికి ఒక్కసారైనా నిర్వహించాలి. అయితే అభ్యర్థి అనేటువంటి వ్యక్తి ఎన్నిసార్లైనా టెట్ రాసుకోవచ్చు. తనకు దేంట్లో అయితే బెస్ట్ మార్క్స్ వచ్చాయో అతను దాన్ని పరిగణలోకి తీసుకుంటాడనమాట. దాన్నే చూపించుకుంటాడు. తక్కువ వచ్చినవి వదిలేస్తాడు, క్వాలిఫై కానట్టు కూడా వదిలేస్తాడు. ఏవైతే హైయెస్ట్ వచ్చాయో దాన్నే అతను టీచర్ రిక్రూట్మెంట్కి చూపించుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము టెట్ సర్టిఫికేట్ యొక్క వ్యాలిడిటీ గురించి చర్చించుకుందాం. నేను ఇందాక చెప్పినట్టు ఎన్సిటిఈ అనేది టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించిన మొత్తం నామ్స్ అండ్ గైడ్లైన్స్ని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఎన్సిటిఈ అనేది 2021 జూన్ 9వ తేదీన ఒక గైడ్లైన్ డాక్యుమెంట్ అయితే రిలీజ్ చేసింది. ఇది దేనికి సంబంధించిందంటే, సబ్జెక్ట్ చూడండి బోల్డ్గా ఇచ్చాడు కదా, ఎక్స్టెన్షన్ ఆఫ్ వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సర్టిఫికేట్ రిగార్డింగ్ అని ఇచ్చారు. ఇందులో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనం లెటర్ బాడీలోకి వస్తే అక్కడ హైలైట్ చేసి ఇచ్చారు చూడండి, ద వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ ఫర్ అపాయింట్మెంట్ అన్లెస్ అదర్వైజ్ నోటిఫైడ్ బై ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ వుడ్ రిమైన్ వ్యాలిడ్ ఫర్ లైఫ్ అని క్లియర్గా ఇచ్చారు. అంటే 2021 గైడ్లైన్ ప్రకారం ఒక్కసారి నువ్వు టెట్ పాస్ అయితే లైఫ్ లాంగ్ అది వ్యాలిడ్గా ఉంటుంది. మళ్ళీ నువ్వు రెన్యువల్ లాగా ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదు. అయితే నీకు మార్క్స్ తక్కువగా వచ్చాయని నువ్వు అనుకుంటే, క్వాలిఫై అయినప్పటికీ కూడా, ఇప్పుడు టార్గెట్ నువ్వు 100 పెట్టుకున్నావు, నీకు 85 వచ్చాయి, కానీ నువ్వు మళ్ళీ పెంచుకోవడానికి ఎగ్జామ్ రాయొచ్చు. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మీద ఎలాంటి లిమిట్ లేదు. ఒక్కసారి నువ్వు రాసినప్పుడు నీకు 140 వచ్చాయనుకో, నీకు అది సాటిస్ఫాక్షన్గా అనిపించింది కాబట్టి నువ్వు లైఫ్లో టెట్ అనేది రాయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎప్పుడు ఏపీ గవర్నమెంట్ డిఎస్సి రిలీజ్ చేసినా కూడా నువ్వు 140 మార్క్స్ వచ్చిన ఆ టెట్ సర్టిఫికెట్తోనే నువ్వు డిఎస్సి అనేది రాయొచ్చు. టెట్ రాస్తున్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి. నేను ఇన్ఫర్మేషన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.